మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం రోహిణి భైరవ జోషులు గారు రాసిన అమ్మ చెప్పింది అనే కథ విందాం. ఈ కథ సంచిక వెబ్ మ్యాగజైన్లో 7/6/2026 ప్రచురింపబడిన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. ఆ రోజుతో శాంతమ్మ గారి దశదిన కర్మలు ముగిశాయి. వచ్చిన బంధువర్గం ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. చివరిగా కొడుకు భార్గవ్, కోడలు ప్రణీత మాత్రం మిగిలారు. నాన్న, మాతో పాటు ఊరికి వచ్చేయ్ అన్నాడు భార్గవ్ తండ్రి కోదండపాణితో. కోదండపాణికి కొడుకు వెంట వెళ్ళక తప్పింది కాదు. ఆయనకు ఇంటి పని ఏదీ చేత కాదు. భోజనానికి కష్టమవుతుందని కొడుకు వెంట వెళ్ళమని అందరూ సలహా ఇవ్వడంతో వాళ్ల వెంట బయలుదేరాడు. శాంత లేని ఆ ఇల్లు కళాకాంతులు లేక బోసిగా కనబడుతుంది. కొడుకు కోడలు కోదండపాణిని బాగానే చూసుకుంటున్నారు. అదొక గేటెడ్ కమ్యూనిటీ. సాయంత్రాలు పార్క్లో కూర్చునేవాడు. కొందరు తనలాంటి పెద్దవాళ్లు అక్కడికి చేరి లోకాభిరామాయణం మాట్లాడుకునేవారు. అందులో 2-3 పరిచయం అయ్యారు కోదండపాణికి. వాళ్ళు తమ బాధలు చెప్పుకునేవారు. ఒక అతని పేరు మోహన్ రావు. ఆయన కొడుకు కోడలు తనను చాలా హీనంగా చూస్తున్నారని చెప్పాడు. బుద్ధి లేక తన ఆస్తి అంతా కొడుకుకి ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చేశాడట. అతని భార్యను వాళ్ళ ఇంట్లో ఒక వంట మనిషిలాగా ట్రీట్ చేస్తున్నారట. ఇప్పుడు చేతిలో డబ్బు లేక వాళ్ళ అవమానాలు భరించాల్సి వస్తుందని చెప్పాడు. ఇంకొక అతని పేరు ప్రసాదరావు. ఆయనకు ఒక్కతే కూతురు. భార్య చనిపోయాక ఆస్తి మొత్తం కూతురికిచ్చేసి వాళ్ళింట్లోనే ఉంటున్నాడట. అతనికి కాస్త పెన్షన్ వస్తుందట. అల్లుడికి అతని అమ్మా నాన్నలకి ఈయన కూతురు ఇంట్లో ఉండడం ఇష్టం లేదట. రోజు ఏదో ఒక సూటిపోటి మాటలు మాట్లాడతారట. ఇదంతా చూశాక అనిపించింది తనెంతో అదృష్టవంతుడని. ఆ రోజు పార్కు నుంచి ఇంటికి వచ్చి తలుపు తట్టబోయి లోపల కొడుకు కోడలు ఏదో గొడవ పడుతున్నట్లు అనిపించి అక్కడే ఆగిపోయాడు. అందులో తన పేరు వినిపించడంతో మరి ముందుకు కదలక వాళ్ల మాటలు వినసాగాడు. మీ నాన్నగారు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, ప్రణీత అంటుంది. అదే, ఇదివరకు వాళ్ళు ఎప్పుడొచ్చినా ఎంతో ఆనందించేదానివి, ఇంకా కొన్ని రోజులు ఉండమని అడిగేదానివి, ఇప్పుడేమైంది? భార్గవ్ ప్రశ్నార్థకంగా అడిగాడు. ఇదివరకైతే మీ అమ్మగారు ఉండేవారు, ఆవిడే వంట చేసేవారు, అన్ని పనులు ఆవిడే చేసేవారు. ఇప్పుడు మీ నాన్నగారు నా ప్రాణం తీస్తున్నారు. అమ్మా, మంచినీళ్ళు ఇస్తావా, కాఫీ ఇస్తావా అంటూ ప్రతి చిన్న పనికి నన్నే అడుగుతారు. ఇంకా కోపం వచ్చే విషయం ఏమిటంటే ఫ్యాన్ లైట్ వేయడానికి కూడా నన్నే పిలుస్తారు. ఎంత పనిలో ఉన్నా వెంటనే రావాలి. కొంచెం ఆలస్యమైనా చాలు కోపం ఈ మనిషికి. నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడానికి కూడా లేదు. ఈయన కాపలాగా కొంపలోనే పడుండాలి. అయినా అలా సోమరిగా ఉండే బదులు తన పని కూడా చేసుకోకపోతే ఎలా? ఇలాంటి మనిషిని భరించడం నా వల్ల కాదు అంటూ ఆవేశంగా అన్నది ప్రణీత. అదేమిటి ప్రణీత, అలా మాట్లాడతావేం? మా నాన్నకు మొదటి నుండి పనులు చేసుకోవడం అలవాట్లేదు కదా అన్నాడు భార్గవ్. అవునవును, ఈయన మీ అమ్మగారిని ఎంత రొష్టు పెట్టాడో నాకు తెలియంది కాదు. జ్వరం వచ్చినా ఇంటిడి చాకరీ చేయాల్సిందే. పాపం, ఆవిడని ఒక్కసారైనా పుట్టింటికి పంపాడా? పైగా ఆవిడ వైపు వాళ్ళు ఎవరొచ్చినా మహా చిరాకు పడిపోయాడు. ఆ దెబ్బకు మీ ఇంటికి రావడానికే భయపడేవాళ్ళు కసిగా అంటుంది ప్రణీత. ఈ విషయాలన్నీ వింటున్న కోదండపాణి మ్రాన్పడిపోయాడు. ఈ అమ్మాయి దృష్టిలో తనెంత చులకనైపోయాడో అర్థమైంది. చప్పుడు చేయకుండా వెనక్కి వెళ్ళి పార్క్లో ఒక బెంచి మీద కూలపడిపోయాడు. ఆయనకు ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించినట్లయింది. గతమంతా ఒక్కసారి గిర్రున తిరిగింది. అవును, భార్య బతుకున్నన్ని రోజులు ఆమెను కాల్చుకు తిన్నాడు. ప్రతి చిన్న పనికి ఆమెను పిలిచేవాడు. ఆలస్యం చేస్తే భరించలేకపోయాడు. పాపం, తనకు పుట్టింటి మీద ఎంత ఆశ ఉండేదో కూడా గమనించేవాడు కాదు. తన ప్రవర్తనకి కారణం తన తండ్రి ఇలాగే ప్రవర్తించేవాడు. అందరి మీద కోపంతో ఇంతెత్తున ఎగురుతుంటే అందరూ ఆయనంటే ఎంతో భయపడిపోయేవారు. తను కూడా అచ్చు తండ్రిలాగా ప్రవర్తించేవాడు. కానీ శాంత తన జీవితంలో ఒక అడుగు పెట్టాక తన జీవితానికి ఒక వెలుగు వచ్చినట్లయింది. కానీ కోపం మాత్రం తగ్గలేదు. శాంత మాత్రం ఎంతో ఓర్పుగా ఉండేది. తనతో ఒక్క పని చేయించకుండా అన్ని పనులు తనే చేసుకునేది. కొడుకు పుట్టాక అటు వంట పని ఇటు పిల్లాడి పని ఎలా చేసుకునేదో తనకు తెలిసేది కాదు. భార్గవ్కు కూడా వాళ్ళమ్మ సహనం వచ్చింది. శాంత పోయాక కూడా అలాగే జరుగుతుందనుకున్నాడు.
పాపం ఇన్ని రోజులు కోడల్ని కష్టపెడుతున్న సంగతి గమనించనే లేదు. నిజంగా తనేనా ఇలా ప్రవర్తించింది? నిజంగా తనకు శాంత అంటే ఇష్టం లేదా? తన మనసు లోతుల్లోకి తొంగి చూస్తే అసలు నిజమేమిటో తెలిసేది. చేతుల్లో ముఖాన్ని దాచుకొని కుమిలిపోసాగాడు. నాన్న, ఏంటి ఇంకా ఇక్కడే కూర్చున్నారు? ఎంత రాత్రైందో తెలుసా? మీరింతవరకు ఇంటికి రాకపోయేసరికి నేను ప్రణీత చాలా కంగారు పడుతున్నాం. భుజాలు పట్టి కదుపుతున్న కొడుకుని తలెత్తి చూశాడు. పార్క్లోని దీపాల వెలుగులో తండ్రి కళ్ళల్లో నీరు మెరుస్తూ కనబడ్డాయి. ఏం నాన్న, ఎందుకా కన్నీళ్లు? నా వల్ల కానీ ప్రణీత వల్ల కానీ ఏమైనా పొరపాటు జరిగిందా? తమ మాటలు తండ్రి విన్నాడేమో అని ఒక చిన్న అనుమానం మనసులో మెదులుతూ ఉండగా అనుమానంగా అడిగాడు భార్గవ. లేదురా, మీ అమ్మ గుర్తుకొచ్చింది. తనని ఎంత కష్టపెట్టానో అప్పుడు తెలియలేదు, ఇప్పుడే తెలుసుకున్నాను. కానీ నా చెయ్యి దాటిపోయిందిరా. భార్యను ఒక మనిషిగా చూడాలని తెలియని మూర్ఖుణ్ణి. నా వల్ల మీ అమ్మ ఎంత బాధపడిందో క్షమించమని అడుగుదామంటే నాకు అందనంత దూరాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎన్ననుకొని ఏం లాభం? భార్యను గౌరవంగా చూడ్డానికి నాలోని పురుషాహంకారం అడ్డొచ్చింది. ఈ నాన్నను చీదరించుకుంటున్నావు కదూ. కోడలు అన్నదానిలో తప్పేమీ లేదురా. పాపం మా కోసమే ఆ అమ్మాయి ఉద్యోగం కూడా మానుకున్నది. రేపే నన్ను మన ఊరికి పంపించే. మీ అమ్మ లేని ఇంట్లో ఉండలేక ఇక్కడికి వచ్చాను. మీకు భారమైపోయాను. కొడుకు చేతులు పట్టుకొని వేడుకున్నాడు. కళ్ళు ధారాపాతంగా కారిపోతుండగా గొంతు గద్గదమైంది కోదండపాణికి. నాన్న, మీ మనసు ఏమిటో నాకు తెలుసు. నువ్వెందుకు అలా ప్రవర్తించావో నాకు తెలుసు. భార్గవ మాటలకు దిగ్గున తలెత్తాడు. నీకు తెలుసా? దిగ్భ్రాంతిగా అడిగాడు. అమ్మ వ్రాసిన ఉత్తరం చెప్పింది అన్నాడు కూల్గా. తెల్లబోయి చూస్తున్నాడు కోదండపాణి. భార్గవ్ జేబులోంచి తల్లి ఉత్తరాన్ని తీసి చూపించాడు. భార్గవ, మీరంతా అనుకున్నట్లు మీ నాన్న చెడ్డవాడు కాదురా. ఆయనకు నేనంటే పంచ ప్రాణాలు. వాళ్ళ నాన్నగారికి జడిసి అలా ప్రవర్తించేవారు. ఎప్పుడైనా నాన్న నాతో ప్రేమగా మాట్లాడితే వీడికి తల్లిదండ్రి అల్లం పెళ్ళం అంటే బెల్లం అని హేళనగా అనేవాడు. మా పుట్టింటి వాళ్లతో మంచిగా మాట్లాడితే ఆలివంక వారు ఆత్మబంధువులు అని ఎద్దేవ చేసేవాడు. పిచ్చిదానా, నేను ముందు పోతే ఎలా బ్రతుకుతావే నువ్వు? భార్గవ మంచివాడే, కానీ ఆ వచ్చే అమ్మాయి నిన్ను కష్టపెడితే ఎలా అని భయపడేవారు. కానీ ప్రణీత వచ్చాక ఆయనకు చాలా ధైర్యం వచ్చింది. మనకు కూతురులు లేని లోటు ప్రణీత ద్వారా తీరింది అని ఎంతో సంతోషపడ్డారు. నన్ను పుట్టింటికి ఎక్కువగా పంపకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? నన్ను విడిచి మీ నాన్న ఒక్క క్షణం కూడా ఉండలేరు. మీ నాన్న ప్రతి చర్యను మీ తాతయ్య గమనించేవాడు. అందరూ తనను క్రూరుడు అనుకున్నా పర్వాలేదు, కానీ నన్నెవరైనా ఒక్క మాట అంటే సహించేవాడు కాదు. తను తండ్రిలాగే ప్రవర్తించేవాడు. అప్పుడే మీ తాతయ్యకు తృప్తిగా ఉండేది. ఆయనంటే మీ నాన్నకు చిన్నప్పటి నుండి అంత భయం. నా ప్రేమంతా తనకే దక్కాలనే చిన్న స్వార్థం ఆయనది. అందుకే నన్ను పుట్టింటికి ఎక్కువగా పంపేవాడు కాదు. మా వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్లతోనే ఎక్కువగా గడపడం ఆయనకు నచ్చేది కాదు. ఎందుకంటే తనను ఎక్కడ నిర్లక్ష్యం చేస్తాను అని ఆయన భయం. ఆయనకు చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువగా దక్కేది కాదు. వాళ్ళ కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నా బయటకు ప్రదర్శించేవాళ్లు కాదు. ఆ ప్రేమ నా వల్ల మాత్రమే ఆయన పొందానని నాతో చాలాసార్లు చెప్పారు. ఆయన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆయన ప్రవర్తనను అసహ్యించుకోకు. ఒకవేళ నేనే ముందుగా పోతే మీ నాన్నను జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటావు కదూ. ఇట్లు ప్రేమతో మీ అమ్మ. ఉత్తరం చదివిన కోదండపాణి వెక్కి వెక్కి ఏడవసాగాడు. నాన్న, అమ్మ పోయినప్పుడు నువ్వు పడిన వేదన చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది నీకు అమ్మంటే ఉన్న ప్రేమ. తాతయ్య పోయిన కొత్తల్లో మా ఇంటికి రమ్మన్నా ఎక్కువగా వచ్చేవాడివి కాదు. కనీసం ఇప్పుడైనా అమ్మ నేను హాయిగా ఉంటాం అనేవాడివి. అమ్మ నిన్ను ఎంత గారాబంగా చూసుకుందో నువ్వు అంతకన్నా ఎక్కువ ప్రేమనే అందించావని అమ్మ ఎప్పుడూ చెప్పేది. కానీ నువ్వు ఒక తప్పు చేసావు. ఇప్పటికే అదే కోపం విసుగు ప్రదర్శిస్తున్నావు. బహుశా ఎన్నో ఏళ్లుగా అలా ప్రవర్తించడం వలన అలాగే ఉండడం అలవాటైపోయిందేమో. ఈ మాట అన్నందుకు క్షమించు నాన్న. నాకు నీవేమిటో తెలుసు కాబట్టి నాకు నీ ప్రవర్తన ద్వారా బాధ కలగడం లేదు. కానీ ప్రణీత కొత్త కదా, అందుకే తను నిన్ను తప్పుగా అనుకుంటుంది.
అన్నాడు భార్గవ. మళ్ళీ తనే అన్నాడు, నాన్న, మీ కోడల్ని క్షమించండి. తనేదో పరాకులో అన్న మాటలను పట్టించుకోకండి. ఇప్పుడు తను అన్న మాటలకు చాలా పశ్చాత్తాపడుతుంది. తననెప్పట్లాగా మీ కూతురుగా భావించి క్షమించండి. పదండి ఇంటికి. తండ్రి భుజం చుట్టూ చేతులు వేసి పొదివి పట్టుకొని నడిపించుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు. అమ్మాయికి నా మొహం చూపించలేనురా. చాలా దుఃఖపడుతూ సిగ్గుపడుతూనే ఇంట్లోకి అడుగుపెట్టాడు. మామయ్య గారు, ఇంత రాత్రి వరకు మీరు రాకపోతే మేమెంత కంగారు పడ్డామో తెలుసా? మీ మనవరాలు మీకోసం తాతయ్య ఏరి అంటూ ఏడుస్తుంది. రండి, భోంచేద్దాం. ఈరోజు మీకు ఇష్టమైన బెండకాయ వేపుడు చేశాను. ఆప్యాయంగా అంటున్న కోడలు మొహం చూడలేకపోయాడు. తాతయ్య! మనవరాలు ప్రజ్ఞ కోదండపాణి దగ్గరికి పరుగును వచ్చి చుట్టుకుపోయి ఏడుస్తుంది. లేదమ్మా, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. తాతయ్య, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? వద్దు తాతయ్య అంటున్న ప్రజ్ఞను దగ్గరికి తీసుకొని, లేదమ్మా, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఈ తాతయ్యను క్షమించు తల్లి అన్నాడు రుద్ధమైన కంఠంతో. అందరూ ఆనందంగా భోంచేశారు. ఆ రోజు నుంచి ప్రజ్ఞను స్కూల్లో దింపి రావడం, సాయంత్రం స్కూల్ నుండి తీసుకొని రావడం, తర్వాత ఆ అమ్మాయితో హోంవర్క్ చేయించడం చేసేవాడు. బజార్కెళ్ళి కూరలు తెచ్చి ఇచ్చేవాడు. కోడలు వద్దన్నా వినకుండా కూరలు తరగడం, అన్ని పనులలో సహాయం చేయడం చేసేవాడు. ఒకరోజు, అమ్మాయి, నీ పేరిట ఏదో కవర్ వచ్చింది చూడు. కవర్ ఒకటి ప్రణీత చేతిలో ఉంచాడు. అది తెరిచి చదివిన ప్రణీత మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. అంతలోనే నీరసంగా ఆ కవర్ను టేబుల్ మీద పడేసింది. ఏం కవరమ్మా అది? ఏముంది అందులో? అడిగాడు కోదండపాణి. ఎప్పుడో అప్లై చేసిన ఉద్యోగం ఇప్పుడు చేరమని వచ్చింది. ఇప్పుడు నేను ఆ ఉద్యోగం చేయలేనులేండి అన్నది నిరుత్సాహంగా. ఉద్యోగం వచ్చిందా? ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఉద్యోగం దొరకడం గగనమైన ఈ కాలంలో నీకు దొరికింది. తప్పకుండా చేరు. ఇప్పటి పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తే కానీ ఈ ఖర్చులు భరించలేరు. నువ్వు ఆ ఉద్యోగం ఎందుకు చేయనంటున్నావో కారణం నాకు తెలుసు. నువ్వు ఉద్యోగానికి వెళ్తే నేను ఇబ్బంది పడతానని భయపడుతున్నావు కదూ. నేను పూర్వపు మామయ్యను కాదమ్మా. నువ్వు ఉద్యోగానికి వెళ్తే ఇంటిని ప్రజ్ఞను నేను చూసుకోగలను. నీకు నా మీద నమ్మకం లేకపోతే నేను మన ఊరు వెళ్ళిపోతాను. అప్పుడు నా బాధ్యత నీకేమీ ఉండదు. ఇక ప్రజ్ఞ విషయం అంటావా? తన స్కూల్ నుండి వచ్చేసరికి నువ్వు వచ్చేస్తావు. ఇక సమస్య ఉండదు అన్నాడు. అయ్యో మామయ్య, మీరు నాకేం భారం కాదు. ఈ వయసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుందే అని బాధపడుతున్నాను అంతే. చిన్నప్పుడే తండ్రికి దూరమైన నాకు మీరు కన్న తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమను అందిస్తున్నారు. మిమ్మల్ని దూరం చేసుకోను. మీ కోరిక ప్రకారం నేను ఆ ఉద్యోగంలో చేరతాను అన్నది ప్రణీత సంతోషంగా. ఇదండి అమ్మ చెప్పింది కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.